సుచిత్ర చంద్రబోస్ గారు వారికి గజమాలతో సత్కరిస్తున్నారు. మొబైల్ అయ్యా తీసుకుంటున్నారా? లైట్ ఇట కట్టేసిందా? హలో అలా లైట్ ఆపుతా. అన్నా మీ ఫోన్ వల్ల లైట్ ఆగుతుంది. మనసు మమత చిత్రంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఇంటింతై ఒడ్డునింతై అన్నట్టుగా 1991లో సీతారామయ్య గారి మనవరాలు 91లోని క్షణక్షణం లాంటి ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలు తీస్తూ 92లో ఘరానా మొగుడు లాంటి మెగాస్టార్ చిరంజీవి గారి చేతులతో చెప్పులు వేయించినటువంటి సవాలు ఈ మహానుభావుడికి జరుగుతున్నటువంటి సత్కారాన్ని ఒక్కసారి మీ కరతాల మధ్య అన్ని సామాన్యంగా దాదాపు 2.5 సంవత్సరాల క్రితం పాటని ఆయుధంగా మలిచిన యోధుడు, వాగ్గేయకారుడు, మహామనిషి గద్దరన్న నా కోసం వచ్చి స్వయంగా తమ్ముడు నేను ఒక పాట కంపోజ్ చేశాను, దానికి నువ్వు ఆర్కెస్ట్రేషన్ చేసి పెట్టాలి, ఎందుకంటే నీ ఆర్కెస్ట్రేషన్ చాలా ఇష్టం అని ఆయన అడగానే ఒప్పుకుని ఈ పాట బానిసలాగా ఇండియా అనే పాటకి సంగీతం చేయడం ద్వారా పరిచయం వ్యక్తులు బొమ్మాకు మురళి ఆయన సామ్రాజ్యం. అక్కడికి వెళ్ళి ఆ సందర్భంగా ఆయన ఆర్ఎంసీ అంత పెద్దది కాదు కానీ ఒక ఆయనకంటూ ఒక ఫిలిం సిటీ ఉంది బోడుపల్లో. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే సినిమా తీయాలనే ఉత్సాహం ఉన్నటువంటి ఔత్సాహిక కళాకారులు ఎవరో ఉంటారండి, వారికి కావాల్సిన వసతులు వాళ్ళు ఫ్రీగా ఇక్కడ చేయడానికి రూమ్స్ కానీ ఎడిటింగ్స్ కానీ తర్వాత షూటింగ్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్ కానీ అన్నీ మేము చాలా తక్కువ ఆల్మోస్ట్ ఫ్రీగా నేను ప్రొవైడ్ చేయాలని నా సంకల్పం అండి. ఇందులో నేను అంతా వచ్చినాను కాబట్టి నాకు చెప్పాను, చెప్పిన విధానం బాగా నచ్చింది. ఆ రకంగా వారితో ప్రయాణం మొదలైంది. ఈ కల్చరల్ ఎవల్యూషన్కి సంబంధించినటువంటి ఈ ఇండియా ఫైట్స్ అనే సినిమా ఇంకొక పాట కూడా ఉందంటే మీరు పాడితే మాకు ఇష్టం అన్నారు. వినిపించాను మౌనశ్రీ మల్లిక్ గారు రాసిన అద్భుతం తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని కలిసి చూడు కలిసి చూడు మనిషిలోని మనిషిని అన్న ఫస్ట్ 2 లైన్స్ ఎంత అరిసిగా ఉన్నాయంటే దీనికి మీరు కూడా నేనేం చేస్తానంటే అడిగాను. సో ఆ సందర్భంలో ఆయన ఎక్కువ కలవడం జరిగింది. నేను చెప్పిన విషయం ఏంటంటే ఆయన చాలా ప్లెయిన్ హార్టెడ్ వాళ్ళు ఎలా యాక్చువల్ రాదు ఆయనంటే. సో యాక్చువల్ రాదు ఆయన ఈ సినిమాలో జీవించుంటారు ఆ పాత్రలో. సో ఆల్రెడీ శాఖర్ గారు మీకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలి అని అభిమానంతో నేను చెప్తున్నాను. మరి ఏ ప్రాజెక్ట్ అయినా పనిచేసినప్పుడు అంటే కష్ట నష్టాలు ఉంటాయి. మరి మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా ఈ సినిమా చేసినప్పుడు అంటే ఒకే ఒక ఇబ్బంది కలిగి సభాముఖంగా చెప్తున్నాను. ఈ పాట రికార్డ్ చేయడం మేము చెన్నై వెళ్ళేటప్పుడు నేను మురళి గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కనకదుర్గ గారు మేము వెళ్ళేటప్పుడు ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే కనకదుర్గ గారు ఒక పెద్ద మూట ఓపెన్ చేశారు. దాంట్లో జంతికలు కారపోస్తాయి జిలేబీలు ఏదో ఫ్రూట్స్ ఈ పుల్లారెడ్డి స్వీట్స్ షాప్ అంతా కొద్దిగా ఇక్కడ ఓపెన్ చేస్తే ఫ్లైట్లో జనం అందరూ మమ్మల్ని చూడడం మొదలెట్టారు. ఆ స్మెల్కి ఆ గుమ్మకి చాలా ఇబ్బంది పడ్డాను. రోజు గారు మళ్ళీ అక్కడ మనం చేయగలిగి మనకి ఫ్లైట్లో మనం ఏ జనాలను తాగడం వాళ్ళే ఇస్తారు కాబట్టి మనం సైలెంట్ అయిపోతున్నాయి. చాలా చక్కటి ఎక్స్పీరియన్స్ అండి. బొమ్మాకు మురళి గారితో జర్నీ అన్నది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్తో కలిసిమెలిసి పనిచేసిన అనిపించినప్పుడు ఆల్ ది బెస్ట్ మురళి గారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా శుభాభినందనలు. థ్యాంక్స్.